హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా నెట్ 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. అందరికీ అయితే గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ లేసాక అయితే ఈరోజు అయితే పునుగులు అయితే చేస్తున్నాను. టిఫిన్కి పునుగులు అయితే నిన్నైతే కలిపేసాను, నైట్ కలిపేసి అయితే పెట్టాను. ఇక మార్నింగ్కి అయితే అవే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్లోనే ఏందాక ఇవాళ అన్నం పెట్టుకోకుండా ఏంది బోండా చేస్తున్నావు ఏంటి అనుకుంటున్నారా? రోజు వెరైటీగా అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. అందుకే నేను రోజు అన్నం వండేది ఎందుకులే, ఈరోజు బోండాలు చేసేది చూపిద్దామని అన్నం వండాను, కానీ అన్నం అయితే చూపించలేదు, బోండాలు అయితే చూపిస్తున్నాను. ఇక మార్నింగ్ లేచాక ఓడవటం ఇవన్నీ అయితే ఈరోజు అయితే అత్తయ్య అయితే పెందలాలు లేచింది. 4 లేచిందంట. ఇక అమ్మటే లేచిన తర్వాత ఊడ్చి చల్లేసింది. అందుకే ఇక ఆ పని కూడా నాకైతే ఈరోజు అయితే పని తగ్గింది, ఒక పని అయితే తగ్గింది. ఇక అందరూ అత్తయ్యలు ఎలా ఉంటారో తెలియదు, కానీ మా అత్తయ్య మాత్రం ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అక్క ఏంది అక్క ఎప్పుడు నువ్వు చూపించావు కదా అంటే, మా అత్తయ్య ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టదు, ఎందుకంటే వీడియోస్ అంటే కొంచెం భయపడుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడో ఒకసారి చూపిస్తూ ఉంటాను, కానీ డైలీ అయితే చూపించను. ఇక నేను చేసే పనులు, మా అత్తయ్య చేసే పనులు, ఇక ఇద్దరి అయితే పనులు చేసుకుంటూ ఉంటాం. కానీ నాయి చూపిస్తాను, కానీ అత్తయ్య చిన్న పనులు చేసినవి అయితే చూపించను. అన్ని పనులు నేనే చేస్తాను, కానీ ఏదో చిన్న పనులు అత్తయ్య అయితే చేసిద్ది. అసలు ఆ పనులు చేయటానికైనా కొంతమంది ఇప్పుడైతే అది కూడా చెయ్యరు. నాకైతే అట్లా కాదు, నాకు మా అత్తయ్య చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మంచిగా పనులు చేసి పెట్టిద్ది, పిల్లల్ని గట్ట చూసుకుంటుంది. ఒక్కోసారి నేను లేగలేనప్పుడు పిల్లల్ని చూసుకోవటము, వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావటము, వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ చేయటం, అట్లా చిన్న పనులు చేస్తూనే ఉంటుంది. నాకైతే నేను ఎప్పటికీ చెప్తాను, అత్తయ్య నాకు తల్లి లాంటిది, అట్లా చూసుకుంటూ ఉంటుంది. మేము ఉంటాం కూడా అట్నే, ఎట్లా ఉంటామంటే ఫ్రెండ్స్ లాగా ఉంటాము. అలా మాట్లాడుకుంటాము. ఏ విషయమైనా మా బావే ఊకంటాడు కదా, ఇక ఆగండి, ఇక ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తూ ఉంటారని అంటాడు. అట్లా ఉంటుంది. ఏంటంటే మేము ఇద్దరం మంచిగా అట్లా ఉంటాము ఎప్పుడైనా కానీ. మాకు అలా ఉండటం చాలా ఇష్టము. ఎందుకంటే ఇప్పుడు అత్త కోడళ్ళు ఎట్టుంటున్నారంటే, ఒకరికొకరు తన్నుకొని గుద్దుకునేలాగా, జుట్లు పట్టుకునేలాగా ఉంటారు. పల్లెటూర్లలో చూస్తే అర్థమైంది, కానీ మేమైతే అట్లా ఎప్పుడూ లేము అసలు. ఇప్పుడు మా తోటికోడలనైనా కానీ మేము అలానే ప్రేమగా చూసుకుంటాము. కాకపోతే వాళ్ళేమో అక్కడ ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం, అదే తేడా. కానీ మేము ఎప్పుడైనా కలిసామంటే చాలా హ్యాపీగా అయితే, చాలా సంతోషంగా అయితే ఉండటం అయితే జరిగిద్ది. ఎప్పుడైనా మాకు కష్టం వచ్చినా అందరం పంచుకుంటాం, కానీ ఒకళ్ళని విడిచిపెట్టి అయితే ఉండము. మేము ఎప్పుడూ మాకు ఏదైనా చిన్న బాధ అనిపించినా కానీ పంచుకుంటాం, కానీ ఇక మాకే వచ్చిందిలే బాధ, ఇక మనకెందుకులే అన్నట్లయితే మేము ఉండము. అందరం పంచుకొనే చేసుకుంటాము. ఇక ఎగ్ కర్రీ అయితే నైట్ చేశాను, ఎగ్ కర్రీయే పెడుతున్నాను. పిల్లలకి మార్నింగ్ చేయడానికి కొంచెం నాకు లేట్ అవుతుందని ఈ మధ్యన కొంచెం పెందలాడే నైటే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. నైట్ అంటే తొందరగా చేస్తావు అక్క అని అయితే మీరు అనుకోవచ్చు. నేను చేసేసరికి ఒక్కోసారి 9 అయిద్ది, 9:30 అయిద్ది. ఇక కర్రీ మార్నింగ్కి మంచిగా ఉంటుందని చేస్తాను. నైట్ చేసి ప్రిపేర్ చేసి మార్నింగ్ అయితే వాళ్ళకి లంచ్ అయితే పెడతాను. ఇందాకైతే పాలు అయితే పెట్టాను కదా, ఆ పాలు ఇప్పుడైతే కాగాయి. ఇక నిన్న వడియాలు అయితే చేశాను కదా, వడియాలు స్నాక్స్ కోసం అయితే పిల్లల కోసము పొద్దున ఆయిల్ అయితే ఉన్నది బోండాలు చేయంగా, ఇక అదే ఆయిల్లోనైతే ఇప్పుడైతే వాళ్ళకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక నేను ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాము, వాళ్ళని ఊకే కొనకరాటం ఎందుకు అన్న ఆలోచనతోనే ఉన్న వాటితోనే సరి చేసి అయితే నేను అయితే ఈరోజు ప్రిపేర్ చేశాను. అసలు ఎంత తొందర ఆడావుడితోనే నేను పనులు చేసుకోవటం అయితే జరుగుతుంది. ఇక మా పండుగకి అయితే ఎందుకు ఈ నెల అయితే మొన్న ఒక రోజు జ్వరం వచ్చింది, మళ్ళీ ఇవాళైతే జ్వరం వచ్చింది. ఇక పిల్లగాన్ని చూసుకోవాలి, మళ్ళీ ఫీవర్ వచ్చి బాగా ఇసుకిస్తాడు. ఈ వీడియోస్ తీయటానికి కూడా కొంచెం నాకు, పిల్లలకి ఏదైనా జరిగిందంటే మనం వీడియోస్ తీయాలన్నా డిస్టర్బ్ అయిపోద్ది. మనసు మనకు ఆడైతే ఉండదు, ఆలోచిస్తూ ఉంటాం పిల్లలకి ఇట్లా అయిపోయింది అనేది ఆలోచన ఉంటుంది. నాకు కూడా పండుగకి నైట్ అయితే ఫీవర్ వచ్చింది. ఫీవర్ రావటం వల్ల మార్నింగ్ నుంచి ఇక పిల్లగాన్ని చూసుకోవటము, మళ్ళీ నేను ఇలా చూసుకొని ఇలా క్యారేజీలు కట్టుకోవటం అట్లా చేసుకోవటం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా మనకు వచ్చిన సమస్య కన్నా వాళ్ళకి వచ్చిన సమస్య నాకు బాధ ఎక్కువ అనిపించింది. నా సమస్య నేను ఎట్టయినా తట్టుకుంటాను కదా, చిన్నపిల్లలు కదా అస్సలు తట్టుకోలేవరు. ఇక చెప్పాలంటే ఇక రాత్రి నుండి నాకు బాగా తలనొప్పులు వేస్తుంది మమ్మీ అంటాడు పండు. బాధ అనిపిస్తుంది, చిన్నపిల్లలకి తలనొప్పులు వేస్తే తట్టుకోలేరు, బాధ అనిపిస్తుంది అసలు.
ఇక్కడైతే వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి బాక్స్ కట్టేసాను. బాక్స్ మొత్తం మీద అయిపోయింది. ఇక పాలు కాగబెట్టి పిల్లలకి పాలు కూడా కాగబెట్టి ఇచ్చాను. ఇక్కడైతే టీ పెడుతున్నాను. ఇప్పుడు టీలో అయితే మేమైతే బెల్లం అయితే ఒక్కరోజు బెల్లం లేకపోతే మాకు సంవత్సరాలు గడిచినట్లు అనిపించింది. నిజంగా నమ్మపోయి మాకు బెల్లం టీ అలవాటు అయిపోయి మామూలు మేము పంచదారతో టీ తాగటం వల్ల తాగిన ఫీలింగ్ అయితే నాకైతే అస్సలు లేదు. ఏదో మనం ఒక దానికి అలవాటు పడ్డామంటే అదే మనకి జీవిత ఆధారం అన్నట్లయితే ఉంటుంది నాకు. నేను అంతే టీ తాగినా కానీ టీ లేకపోతే నేను ఒక్కరోజు కూడా ఉండలేను. ఏదో ఒక టీలే అనైతే నేనైతే తాగాను కానీ తాగిన ఫీలింగ్ అయితే లేదు. ఇక నేనేం చేశాను, ఖచ్చితంగా బెల్లం తెచ్చుకోవాల్సిందే అని నిన్న బావతో చెప్పేసి బెల్లం అయితే తెప్పించాను. ఇక నైట్ అయితే గ్యాస్ అయితే వచ్చింది. ఇంకా మార్నింగ్కి నాకు ఇబ్బంది లేకోకుండా అన్నం పొయ్యి మీద పెట్టేశాను. ఇటు సైడ్ అక్కడైతే బోండాలు చేసేసాను కదా కట్ల పొయ్యి మీద. ఇక్కడైతే అన్నం పొయ్యి మీద పెట్టేసి పాలు కాబెట్టాను, టీ కాబెట్టాను, వడియాలు చేశాను. 4 రకాలు ఇక్కడే చేశాను. బోండాలు ఒక్కటే ఈరోజు కట్ల పొయ్యి మీద అయితే చేయటం అయితే జరిగింది. ఎమ్మటే పిల్లలకి నీళ్ళు కాబెట్టాను అక్కడ. ఇక మసి ఎక్కువ పట్టడం వల్ల కొంచెం నాకు లేట్ అవుతుంది, గిన్నెలు రుద్దటానికి కూడా లేట్ అయిపోయింది. ఇక గిన్నెలు అయితే గడిగేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, మసి ఉన్న బొచ్చలు రుద్దాలంటే చాలా కష్టం ఉంటుంది. నిజంగా నమ్మాలి, నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నేను వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాతనే నేను కట్ల పొయ్యి మీద వంట చేయటము అవి రుద్దుకోవటం అట్లయితే నేర్చుకున్నాను. కానీ అంతకుముందు నేను అసలు నిజంగా కట్ల పొయ్యి మీద ఎప్పుడూ వంట చేయటం నాకు అసలు తెలియదు. నేను చెయ్యలేవు కూడా. నేను చేసే ప్రతి పని కూడా నేను నిజంగా చెప్తున్నా, గౌరవంగా చెప్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే నేను పనులన్నీ నేర్చుకోవటం అయితే జరిగింది. అంతకుముందు కట్ల పొయ్యి మీద చేయటం అవసరమా, బొచ్చలు రుద్దాలి, మసి అంటిది, ఆ మసి ఊరు పట్టుకుంటారు అని ఆ ఫీలింగ్లో ఉండేదాన్ని. ఇప్పుడు నా సొంతంగా నేను చేయటం వల్ల నాకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. రాని పని కూడా నేను నేర్చుకుంటున్నానే అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. నాకు యూట్యూబ్ చాలా విషయాలు నాకైతే నేర్పించింది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నాకైతే చాలా విషయాలు అయితే నేర్పించింది. ఇక గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. ఇక్కడే సింక్లోనైతే మాకైతే నీళ్ళు వస్తున్నాయి. సింక్లోనే డైలీ అయితే గడుగుతున్నాను నేను. ఇప్పుడు కూడా సింక్లోనే శుభ్రంగా గిన్నెలన్నీ అయితే కడిగేస్తున్నాను. కొంచెం గిన్నెలు కడిగేసరికి టైం ఎక్కువ పట్టింది కదా, అలానే నాకైతే టైం పట్టింది. ఇక మా వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లా, మీ చిన్ని చేతులతోనైతే మాకు ఒక లైక్ ఇచ్చుకోవచ్చు. ఐఫోన్ ఆప్షన్ ఉంది, ఐఫోన్ ఆప్షన్ కూడా క్లిక్ చేయొచ్చు కదా. ఇక చాలా మటుకి వీడియోస్ అయితే కొంచెం డల్ అయిపోయినాయి. వీడియోస్ మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. నాకు ఏ కోరికలు అయితే లేవు, కాకపోతే ఈ సంవత్సరం లోపు నేను ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలి అన్న కోరిక తప్ప ఇక నాకు ఏ కోరిక అయితే లేదు. మీరు కూడా నాకు హెల్ప్ చేస్తారు అని అయితే ఆశిస్తున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్స్ కూడా ఏం చేయట్లేదు, లైక్ చేయట్లేదు. అలా నాకు బాధ అనిపిస్తుంది. నేను కష్టపడుతున్నాను, కష్టపడ్డ ఫలితాన్ని కొంచెమన్నా ఉండాలి కదా అన్న ఆలోచన అయితే ఎప్పుడూ నా మనసులో మెదుగుతూ ఉంది. మీరందరూ సపోర్ట్ చేస్తారు, ముందుకు వెళ్తానని అయితే ఆశిస్తున్నాను. ఇంకో విషయం చెప్పాలంటే, ఇక మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు, మీరు ఎలా వీడియోస్ తీస్తున్నారు, అసలు మీకు వీడియోస్ తీయటానికి మీకు ఫ్యాడ్ అవి లేవన్నారు, ఎలా తీస్తున్నారా అని అయితే కామెంట్ అయితే వచ్చింది. నేను చెప్పాను కదా, మాకు అదైతే లేదు, స్టాండ్ అయితే లేదు. నేను చిన్న పీట పెట్టుకోను, లేకపోతే చిన్న డేక్షా పెట్టుకోను, దాన్ని సపోర్ట్ చేసి అట్లా వీడియోస్ తీస్తున్నాను. మీరు నమ్మను కూడా నమ్మరు చెప్పినా కూడా, నేనైతే అట్లనే వీడియోస్ తీస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా వీడియోస్ తీసానో ఇప్పుడు నేను ఒక 20 days నుంచి కూడా అలానే వీడియోస్ అయితే తీస్తున్నాను. ఫ్యాడ్ అయితే ఒకటైతే నేను కొనుక్కోవాలి, స్టాండ్ లేక నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీడియో చూసుకోవాలి, మళ్ళీ నేను ఇంట్లో పని చేసుకోవాలి, చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది. ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం మాకు డబ్బులు అయితే ఉండాలి అన్న ఆలోచనతోనైతే ఇక నేను భావనైతే ఇప్పుడు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే కొద్దిగా కష్టపడుతూ తీసుకుంటున్నాను. కానీ ఒక్కడే చేస్తాడు, మళ్ళీ నేను ఇబ్బంది పెట్టడం, నా విషయాల గురించి కూడా నేను బాధ పెట్టడం ఎందుకు. పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి కదా, వాళ్ళైతే ఇక ఫీజులకి అయితే స్కూల్లోనే చంపేస్తున్నారండి. ఆ ఫీజులు కూడా కట్టేసుకోవాలి. అంటే ఎవరికైనా ఉంటుంది, స్కూల్ ఫీజులు కట్టకపోతే ఎవరైనా అడుగుతూనే ఉంటారు. స్కూల్ ఫీజులు కట్టాలి కదా, కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది. అందుకే ఇక నేనైతే ఏమైనా నాకు నచ్చినవి నేను కొనుక్కోవాలి అని అయితే ఎప్పుడూ అడగను. నేను నచ్చినవి కొనుక్కోవాలంటే క్రిస్మస్కి తప్ప ఇక నేను మిగతా టైంలో నేను ఎప్పుడూ కొనుక్కోను కూడా, అస్సలు కొనుక్కోను. సంవత్సరం అంతా నేను ఉన్నాయో ఉపయోగిస్తాను కానీ
నేను ఏరే అయితే కొత్తగా అయితే నేను ఎప్పుడు అసలు కొనుక్కోను. ఎందుకంటే నాకు అంత ఇష్టం అయితే ఉండదు, కొనుక్కోవాలి అని కూడా ఆలోచన అయితే ఉండదు. ఉన్న దాంట్లోనే సర్దుకోవటం అయితే అలవాటు అయిపోయింది నాకు. చిన్నప్పటి నుండి కూడా అంతే. నేను హాస్టల్లో ఉన్నా కానీ అమ్మ డబ్బులు ఇచ్చిపోతే అందరూ కొనుక్కుంటారేమో కానీ నేను కొనుక్కోవటం కాదు, డబ్బాలలో పెట్టి దాచుకునేదాన్ని. అదే డబ్బులు తీసుకొచ్చి అమ్మకి ఇచ్చేదాన్ని. అట్లా ఉంటుంది నా నా ఇష్టం, నా వ్యవహారం మొత్తం ఇట్లా ఉంటుంది. డబ్బులు మాత్రం అస్సలు ఖర్చు పెట్టడం అంటూ నాకు ఇష్టం ఉండదు. రూపా మనం పోగిస్తేనే మన పిల్లలకి ఉపయోగపడుతూ ఉంటాయి. అదే మనం రూపా వేస్ట్ చేసి ఖర్చు చేసామంటే మనకి ఏం ఉపయోగం అయితే ఉండదు అన్న ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది. అందుకే నేను రూపాయి ఖర్చు పెట్టుకోకుండా దాచిపెడతాను. కానీ అసలు ఖర్చు పెట్టే వ్యవహారం అయితే మనం అసలు ఎప్పుడూ చెయ్యం కూడా. ఏదైనా కొనాలన్నా కానీ మీరు నమ్ముతారో నమ్మరో, కొంటనే ఉంటావుగా, కొనాలా అని అయితే అంటున్నారు ఏంది అనొచ్చు. నేను కొనాలంటే ఆలోచిస్తాను చాలా, 3 days 4 days ఆలోచించిన తర్వాత కొనటానికి అయితే మొదలు పెడతా. లేకపోతే ఒకవేళ నాకు నచ్చలేదు, వద్దులే ఇప్పుడు డబ్బులు అయితే లేవు అన్న ఫీలింగ్ ఉందంటే ఇక నేనైతే కొనను. ఇక్కడైతే ఇక గిన్నెలన్నీ కడిగేసి సింక్ కూడా రుద్దేస్తున్నాను. మా సింకు ఎన్నిసార్లు రుద్దినా కొంచెం అట్లే అనిపిస్తూ ఉంటుంది. వైట్ కలర్ సింకులు ఉంటాయి, అవి అయితే మంచిగా ఉంటాయి. కానీ ఇవి అయ్యి కాదు కదా, ఎంత రుద్దినా రుద్దనట్లయితే అట్టే అనిపిస్తూ ఉంటుంది. నేను డైలీ గిన్నెలు కడిగినప్పుడల్లా సింక్ కడుగుతాను. పొయ్యి కాడ కూడా శుభ్రం చేసుకోవటం అవి కంపల్సరిగా చేస్తూ ఉంటాను. నాకు ఏదైనా కానీ నీట్గా లేకపోతే నాకు నిజంగా అసలు నచ్చదు. అందుకే ఏదైనా నీట్గా చేసుకుంటాను. ఐఫోన్ ఆప్షన్ ఉందండి, అబ్బా అస్సలు మర్చిపోకుండా క్లిక్ చేయండి. మా వీడియోస్ కూడా చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఒక యూట్యూబ్ ఫ్యామిలీ లాగా నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే నిజంగా చెప్తున్నాను, మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.